ఫ్రెండ్స్ అందరికీ బాహుబలిని దాటిందా లేదా అనేటటువంటి డౌట్ ప్రతి ఒక్కరికి వచ్చేస్తూనే ఉందన్నమాట. అదిగాక ఇవాళ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ అల్లు అర్జున్ గారి ఇష్యూ మీద అయితే రియాక్ట్ అయ్యిండు. ఆయన ఏమని రియాక్ట్ అయ్యిండు, మరి ఆయన ఆ విధంగా రియాక్ట్ కావడం తప్పంటారా రైట్ అంటారా అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట పుష్ప 2 కలెక్షన్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఇవాళ అంటే 25 రోజులు అవుతుంది సినిమా ఇప్పటికీ రిలీజ్ అయ్యి అనమాట. యూఎస్ఏలో చూసుకున్నట్లయితే 15 మిలియన్ పైనే కలెక్ట్ చేసింది అనేటటువంటిది అక్కడ ఉన్నటువంటి సినీ వర్గాలు అయితే తెలియజేస్తున్నాయి. నార్త్లో చూసుకున్నట్లయితే 790-800 కోట్లకైతే కొద్దిగా దగ్గరగా ఉందంట. అండ్ అటు ఇటుగా నెట్ కలెక్షన్స్ అంటే ఇప్పుడు వచ్చినటువంటి గ్రాస్ గురించి మనం ఇన్ని రోజులు మాట్లాడుకునేది. డే 1 294 కోట్లు వసూలు చేసిందన్న, డే 10 1000 కోట్లు వసూలు చేసిందన్న, ఎంత వసూలు చేసిందన్నా కానీ అది మనకు చూపించేది వన్ అండ్ ఓన్లీ గ్రాసే అనమాట. సో నెట్ కలెక్షన్ చూసుకున్నట్లయితే ఇప్పటిదాకా 1200 కోట్లు అయితే వసూలు చేయడం జరిగింది. ఇది ఏదైతే ఉందో చాలా సినిమాల కన్నా ఎక్కువ అనమాట. అంటే నెట్ కలెక్షన్స్లో కల్కిని దాటేసింది, సలార్ని దాటేసింది, త్రిబులార్ని దాటేసింది, కేజీఎఫ్ని దాటేసింది. వాటి నెట్ కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో చాలా తక్కువగా ఉంటాయి అనమాట. కానీ మన పుష్పరాజ్ గారి నెట్ కలెక్షన్స్ ఆల్రెడీ 1200 కోట్లకైతే వెళ్ళిపోయింది అనమాట. సినిమా చూసుకున్నట్లయితే అవి 1000 కోట్ల బిజినెస్ అయితే చేయడం జరిగింది. సో 1000 కోట్లకి అంటే 500 కోట్లు పెట్టి సినిమా తీశారు, 1000 కోట్లు పెట్టి అమ్ముకున్నారు. వాళ్ళు పెట్టినటువంటి డబ్బులు కాకుండా ఇంకా 200 కోట్లు అయితే ఎగస్ట్రా రావడం జరిగింది. ఈ 200 కోట్లలో ఆల్మోస్ట్ 100 కోట్ల నుండి 70 కోట్ల దాకా ప్లస్ ఏదైతే ఉందో ఇది నార్త్ నుండే కానొస్తుంది అనమాట. ఇంకో చోట నైజాంలో చూసుకున్నట్లయితే ఇంకెక్కువగా కానొస్తుంది అనమాట. అండ్ మన ఆర్టీసీ ఎక్స్ రోడ్ మన సంధ్య థియేటర్స్ దగ్గరలో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 1.5 కోటి ఎప్పుడో దాటేసింది. ఇది ఏదైతే ఉందో మన గుంటూరు కారంనైనా కొన్ని సినిమాలను అయితే దాటేసింది. అక్కడ చూసుకున్నట్లయితే మన బాబు గారి అడ్డా అంటారు, మహేష్ బాబు గారిది, ప్రభాస్ అంటారు, పవన్ కళ్యాణ్ అంటారు, ఆర్టీసీ ఎక్స్ రోడ్స్లో అక్కడ హీరోకి రికార్డ్ చాలా తక్కువ అనమాట. కానీ అలాంటి ప్లేస్లో కూడా 1.5 కోటి దాటిందంటే ఇది మామూలు విషయం కాదు. సో ఇక్కడ చాలా రికార్డుల్ని బ్రేక్ చేసుకుంటూ పుష్పరాజ్ గారు అయితే దోసుకెళ్తానమాట. సో మీ అందరి మైండ్లోకి వచ్చేది ఒకటే అనమాట, ఇవన్నీ మాకొద్దు, ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఎంత వచ్చినాయి అనేటటువంటిది మాకొద్దు, అండ్ మన నార్త్లో ఎంత వచ్చినాయి అనేటటువంటిది మాకొద్దు, ఈ అమెరికాలో ఎంత వచ్చినాయి అనేటటువంటిది మాకొద్దు, బాహుబలిని దాటిందా లేదా అది చెప్పు అని చెప్పి చాలా మంది అడుగుతారు. దాని గురించి క్లారిటీగా మాట్లాడుకోవాలంటే ఇవాళ పుష్ప నుండి ఒక అఫీషియల్ పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు. 1770.25 కోట్లు వసూలు చేసింది అనేటటువంటిది, అంటే 1770 కోట్ల 25 లక్షలు వచ్చాయి అనేటటువంటిది వాళ్ళు తెలియజేయడం అనమాట. నిన్న చూసుకున్నట్లయితే 1730-20 అనేటటువంటి పోస్టర్ని వేసుకున్నారు. జస్ట్ ఒక 1 డే ఆగారు, ఎమ్మటే 1770 అనేటటువంటిది వేశారు. అంటే ఈ గ్యాప్లో పుష్ప సినిమా అటు నార్త్లో అటు అమెరికాలో ఇటు వరల్డ్ వైడ్గా మొత్తం మీద 50 కోట్లు వసూలు చేసింది అనేటటువంటిది చెప్పడం అనమాట. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఊరేస్తున్నారు అనమాట. ఒకేసారి బాహుబలి దాటింది అనుకో, ఇప్పుడు బాహుబలి అయితే 1800 కోట్లు, దాన్ని దాటింది అనేటటువంటి ఒకే విషయాన్ని ఒకేసారి తెలియజేస్తే అంత ఇంపాక్ట్ అనిపించింది అనమాట. సో దాని గురించి వీళ్ళు ఆలోచించుకుంటూ ఈ విధంగా 1770 అనేటటువంటి చేశారు. ఇంకో 30 కోట్లు వాళ్ళు రౌండ్ ఫిగర్ కలిపి వేయొచ్చు. సో వీళ్ళు ఇక్కడ రెండు మనకి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొట్టమొదటి ఏంటంటే ఊరిస్తున్నారనమాట. కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో స్లోగా వస్తున్నాయి, వీకెండ్లో ఒకలాగా వస్తున్నాయి, మన హాలిడేస్లో ఒకలాగా వస్తున్నాయి, అండ్ నార్మల్ టైంలో ఒకలా వస్తున్నాయి అనేటటువంటిది తెలియజేయడం. 1770 అంటే ఇప్పుడు రోజుకి 100 కోట్లు వసూలు చేసేటటువంటి పుష్ప ఇప్పుడు 1770 50 కోట్లు వసూలు చేయడం ఇది సాధ్యం అయ్యేటటువంటిది కాదు. క్రిస్మస్కి ఒకలాగా వచ్చాయి, సండే అప్పుడు ఒకలాగా వచ్చాయి, ఈ రోజు ఒకలాగా వచ్చాయి అనేటటువంటిది ఇంకా క్లారిటీగా మనకి చెప్పేటటువంటి ప్రయత్నం. ఇంకోటి ఏంటంటే మేము ఫేక్ కలెక్షన్స్ వేసుకోవట్లేదు. ఫేక్ కలెక్షన్స్ వేయాలంటే రౌండ్ ఫిగర్ 1800 వేయొచ్చు, రౌండ్ ఫిగర్ 1850 వేయొచ్చు, బాహుబలి దాటింది అనేటటువంటిది మేము చెప్పొచ్చు. కానీ ఆ విధంగా చెప్పకుండా 1700 కోట్లు వచ్చాయి అనేటటువంటిది మేము నిజాయితీగా తెలియజేస్తున్నాం అనేటటువంటిది పుష్ప టీం మనకైతే ఇండైరెక్ట్గా తెలియజేయడం అనమాట. సో రేపటి కాలం 30 కోట్లు ఈజీగా వచ్చేస్తాయి. రోజుకు 50 కోట్లు కొట్టేటటువంటి సినిమా 2 రోజుల్లో 30 కోట్లు కొట్టడం అయితే ఇదే అయ్యేటటువంటి పని కాదు, సింపుల్గా కొట్టేస్తుంది అనమాట. ఎట్టలేదన్నా కానీ బాహుబలి అయితే ఈజీగా దాటేస్తుంది అనేటటువంటిది కావస్తుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏమొస్తుందంటే రోజుకి 30 కోట్లు కొట్టేటటువంటి పుష్ప దంగల్ని దాటిద్దా లేదా అనేటటువంటి డౌట్ ప్రతి ఒక్కరికి వస్తుంది. దంగల్ చూసుకున్నట్లయితే 2024 కోట్లు, 2024 కోట్లు కొట్టాలంటే ఇంకనైనా కానీ ఆల్మోస్ట్ ఇప్పుడు 1800 కొట్టింది కదా, ఇంకో 200, ఆ తర్వాత 24 అంటే 224 కోట్లు అయితే కొట్టాలి. డే 1 ఎంతైతే కలెక్ట్ చేసినో మళ్ళీ అంత కలెక్ట్ చేయగలగాలి. అప్పుడే దంగల్ని దాటేటటువంటి అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి దంగల్ని దాటదా అనేటటువంటి ఇదిలో అయితే చాలా మంది పడిపోతున్నారు. మరి ఇంకా ఏమైంది అనేటటువంటిది చూడాలి. ఇంకోటి ఏంటంటే ఎక్స్ట్రా 10 మినిట్స్ 20 మినిట్స్ సినిమాకి యాడ్ చేయాల్సి ఉంది, అది ఇంకా యాడ్ చేయలేదు, ఎప్పుడు యాడ్ చేస్తారు అనేటటువంటి కామెంట్లు కూడా వినపడుతున్నాయి. దానికి ఆన్సర్ ఏంటంటే
ఇంకొక 2 days ఆగుతారంట న్యూ ఇయర్లో ఆయన. ఇప్పుడు సంక్రాంతి చూసుకున్నట్లయితే గట్టి సినిమాలు అయితే వచ్చేస్తున్నాయి. వాటన్నిటిని దాటుకొని కూడా సినిమా నిలబడాలి, వాటన్నిటిని దాటుకొని కూడా సినిమా ఆడాలి అని అంటే సినిమాలో ఒక కొంత కంటెంట్ అయితే ఉండాలి. కొత్త కంటెంట్ ఉంటే సో వీకెండ్లో చూసిన వాళ్ళు కూడా మళ్ళీ చూడడానికి వెళ్తారు, హాలిడేస్లో మళ్ళీ రిపీటెడ్ వెర్షన్లో చూస్తారు. కాబట్టి సంక్రాంతి హాలిడేస్ చాలా రోజులు ఉన్నాయి అనేటటువంటిది ఉద్దేశించుకోండి. ఖచ్చితంగా సంక్రాంతి కల్లా దాన్ని యాడ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, లేదా న్యూ ఇయర్ అప్పుడు యాడ్ చేస్తారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకనైతే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు వాళ్ళు. ఎక్స్ట్రా 20 minutes ఉంది, మేము యాడ్ చేస్తామని మనకి లీక్ అయినటువంటి వార్త ప్రకారమే ఇన్ని రోజులు వీడియోలో మాట్లాడుకున్నాం. ఇంకా అది ఎక్కడ దాకా అనేటటువంటిది చూడాలి. సో ఇక్కడైతే నేను మీకు 3 విషయాలు తెలియజేయదలుచుకున్నాను. పుష్ప టీం వాళ్ళు ఒరిజినల్ కలెక్షన్స్ చేస్తున్నారు. పుష్ప టీం చూసుకున్నట్లయితే హిందీలో బాగానే వసూలు చేస్తుంది, యునైటెడ్లో కూడా బాగానే వసూలు చేస్తుంది, తెలుగు రాష్ట్రాల్లో కూడా పర్లేదు, ఆర్టీసీ ఎక్స్లోడ్స్లో కూడా భయంకరమైనటువంటి కలెక్షన్ సృష్టించింది. అండ్ 1770 కోట్లు ఇప్పటిదాకా వసూలు చేసింది, 18 కోట్లు రేపుడికల్లా వసూలు చేస్తుంది. ఇక అందులో అయితే మనం మనాది పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ఇంకా క్లారిటీగా తెలియజేయటం. లాస్ట్ అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ అల్లు అర్జున్ గురించి మాట్లాడడం జరిగింది. ఎక్కడ మాట్లాడిండు మాకు వీడియోలో కనపట్లేదు. ఏంటంటే ఆయన ఒక చిట్ చాట్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది అనమాట, దాంట్లో మీడియాలో అయితే మాట్లాడిండు. దానికి సంబంధించినటువంటి వీడియోలు నిజానంగా బయటకు వస్తాయి, ఇప్పుడే బయటికి రావు. సో ఆయన అక్కడ తెలియజేసింది ఏంటంటే అల్లు అర్జున్ గారి అరెస్ట్ పట్ల మీ యొక్క ఇదేంది అని అంటే ఆయన మొన్న ఆల్రెడీ రియాక్ట్ అయిన అనమాట. ఇప్పుడు అది సంబంధం లేనటువంటి విషయం, సంబంధం లేని ప్లేస్లో దాని గురించి అడగమాకండి, దాని గురించి నేను తెలియజేయను, దాని గురించి నేను ఇంట్రెస్ట్ కలేదని చెప్పి స్కిప్ చేసేసింది అనమాట. ఆల్రెడీ అక్కడ మనిషి చచ్చిపోయి ఎడుతుంటే ఇంకా మనం ఏం మాట్లాడదాం అనేటటువంటిది కూడా చెప్పిండు. అక్కడ ఏంటంటే అల్లు అర్జున్కి నేను ఎప్పటికీ సపోర్ట్ చేయను అనేటటువంటిది ఇండైరెక్ట్గా తెలియజేయటం. ఇవాళ చూసుకున్నట్లయితే అక్కడ ఒక మనిషి చనిపోయింది, చనిపోయిన తర్వాత తెల్లారి వెళ్ళి అల్లు అర్జున్ గారు మూవీ టీం వెళ్ళి కలిసినట్టయితే చాలా బాగుండేది. మీకు మేము ఉన్నాం అనేటటువంటిది ఆ కుటుంబాన్ని ఓదారిస్తే ఇంకా బాగుండేది. అదేమీ కాకుండా నిదానంగా 4 రోజులు ఆగి ఏదో వీడియో వసూలు చేసి ఏదో ముష్టి 25 లక్షలు ఇస్తానంట, కరెక్ట్ కాదు. అక్కడ అల్లు అర్జున్ ఒక్కడిని తప్పు పట్టలేం కానీ మూవీ టీం మొత్తాన్ని కూడా తప్పు పట్టాలి అనేటటువంటి విషయం కూడా తెలియజేసిండు. ఆయన రేవంత్ రెడ్డి గారిని సపోర్ట్ చేసిన అనమాట. రేవంత్ రెడ్డి గారు చూసుకున్నట్లయితే బెనిఫిట్ షోలు వేసుకోవడానికి, ప్రీమియర్స్ వేసుకోవడానికి, టికెట్ రేట్స్ పెంచడానికి ఒక అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఆ అవకాశాన్ని అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ ఇండస్ట్రీ సరిగ్గా వాడుకోలేదు అనేటటువంటిది కూడా తెలియజేసిండు. ఈ విధంగా అల్లు అర్జున్ యొక్క అరెస్టుని ఖండించలేదన్నమాట. అరెస్ట్ చేయడం 100% నిజమే అన్నట్టు. ఇక్కడ మీరు అరెస్ట్కే ఇంత ఇదైపోతే అక్కడ ఒక మనిషి ప్రాణం పోయింది, మరి దానికేం సపోర్ట్ చేస్తారు అనేటటువంటిది కూడా ఆయన అయితే మాట్లాడిండు. ఈ కామెంట్లో ఏదైతే ఉందో కొద్దిగా దుమారం లేస్తుంది, కొద్దిగా వైరల్గా మారే. ఇంకోటి కూడా ఆయన చెప్పడం ఏదైతే ఉందో ఇంకో గొప్పగా అనిపించింది అనమాట. అంటే ఇక్కడ అల్లు అర్జున్ ఒక్కనే తప్పు పట్టట్లేదు అనమాట. నేను ఒక ఫ్రాంక్గా మాట్లాడతాను వినండి. అల్లు అర్జున్ ఒక్కనే అరెస్ట్ చేయడం లేదనమాట. సుకుమార్ గారు కూడా వెళ్ళడం జరిగింది, మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు? రష్మిక కూడా వెళ్ళడం జరిగింది, మరి ఆమెను ఎందుకు అరెస్ట్ చేయలేదు? అసలు రష్మిక దీని మీద కనీసం మాట్లాడలేదు, కనీసం రియాక్ట్ కాలేదు. అల్లు అర్జున్ గారైనా ఒక 1 కోటి రూపాయలు ఇచ్చారు, సుకుమార్ గారు 50 లక్షలు ఇచ్చారు, మన మైత్రి మూవీ మేకర్స్ 50 లక్షలు ఇచ్చారు. మొత్తం మీద ఒక 2 కోట్లు అయితే వాళ్ళకి ముట్టినాయి. కనీసం రష్మిక ఒక 10 లక్షలు కూడా ఇవ్వలేదు. సినిమాకు చూసుకున్నట్లయితే 5 కోట్లు తీసుకుంది, యానిమల్ చూసుకున్నట్లయితే ఇంకెక్కువగానే తీసుకుంది. మరి ఇన్ని కోట్లు తీసుకున్నావా? కనీసం చచ్చిపోయినటువంటి బాధిత కుటుంబాన్ని పరామర్శించడమా, వాళ్ళ గురించి ఇన్స్టాగ్రామ్లో ఏమైనా స్టోరీ పెట్టడమా, ట్విట్టర్లో ఏమైనా రియాక్ట్ అవ్వా అనేటటువంటిది అర్థం కావట్లేదు. సినిమాలో యాక్టింగ్ చేసింది పొగడాలనేటటువంటిది లేదు, బయట ఉండేటటువంటి మానవత్వం డిసైడ్ అయితే ఆమెను పొగడాలవుద్దని ఇది కూడా పాయింట్ అనమాట. సో రష్మిక ఎందుకు రియాక్ట్ కాలేదు, మూవీలో చాలా మంది ఉన్నారు వాళ్ళు ఎందుకు రియాక్ట్ కాలేదు అనేటటువంటిది మొట్టమొదటి పాయింట్ అనమాట. సో దీని మీద అయితే మన పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా హాష్గానే రియాక్ట్ అయ్యారు. అల్లు అర్జున్కి సపోర్ట్ చేస్తూనే చేయకుండా రేవంత్ రెడ్డి గారికి అయితే భయంకరమైనటువంటి ఎలివేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారే చెప్పేశారనమాట, రేవంత్ రెడ్డి చేసింది 100% కరెక్టే, దాన్ని మీరు తప్పు పట్టమాకండి. ఆయన కష్టపడి ఎదిగినటువంటి యాక్టర్, ఆయన సినిమా ఇండస్ట్రీకి ఒక అవకాశం ఇచ్చినటువంటి సీఎం అని చెప్పి ఆయన ఫ్రాంక్గా తెలియజేస్తున్నప్పుడు ఇక నువ్వెవడు నేనెవడు ఒప్పుకోవడానికి. సో జై రేవంత్ రెడ్డి అని కొట్టి తప్పుకోవడం తప్ప మనం చేసేది ఎవరని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. అది ఫైనల్గా తెలియజేయదలుచుకుంది. మీకైతే కావాల్సినటువంటి అప్డేట్స్ అన్ని వచ్చాయని చెప్పి నేనైతే అనుకున్నా. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఓజీ గురించి, హరిహర వీరమల్ల గురించి కూడా షాకింగ్ అప్డేట్స్ అయితే ఇచ్చారు. వాటి గురించి మాట్లాడుకుంటూ పోతే ఇంకా చాలా లెంత్ అయితే ఈ వీడియో, అందుకే ఈ వీడియో ఇక్కడతో ముగిస్తున్నాను అనమాట. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వీడియోని షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం జై హింద్.